ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పర్విన మారు మనసు పొంది చెడు స్నేహం నుండి దేవుడు విడుదల ఇవ్వాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, ఫాతిమా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, అప్పు సమస్యల నుండి విడుదలను ప్రసాదింపచేయాలని పూజ సమర్పించేవారు షబీని మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధ నుండి విడుదల దయచేయమని మేరీ ఆంటోనీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ బాలరెడ్డి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని ఏరువ బాలరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఆమె తలంచిన ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని పునీత అంతోని వారికి స్తోత్రములు చెల్లిస్తూ పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింప చేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నమ్మకు మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి, సమాధానాలు, ఆయురారోగ్యాలను దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అయినందుకు కృతజ్ఞతగా త్వరలో యుఎస్ఏ వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరవాలని, బీటెక్ పరీక్షల్లో మంచి మార్కులు ప్రసాదించాలని మరియు హర్ష రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్నిగ్ధ మరియు హర్ష కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుందరమ్మకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తికి సేఫ్ డెలివరీ దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి రాజేష్ను దీవించమని, త్రాగుడు మరియు ఇతర వ్యసనాల నుండి విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పల్లాల జెనిఫర్కి లివర్ వ్యాధి నుండి స్వస్థత దయచేయమని, ఆమె ఆపరేషన్కి తగిన సహాయాన్ని అందించమని పూజ సమర్పించేవారు ఫాదర్ బాలరాజ్ నెల్లూరు మిత్రాసనం నుండి.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అల్ఫీ రిచర్డ్ వాట్స్కి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, స్పీడ్ రికవరీ దయచేయమని పూజ సమర్పించువారు ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అనిత ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని పూజ సమర్పించువారు విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా స్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో, సంతసంబుతు ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా. ప్రభు తన ప్రజలకు బలము, తన అభిషక్తునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొనుము. 28వ కీర్తన 8-9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పిస్తున్న మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే మీ అందరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు తొలగిపోవాలి అని, మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత ఇరేనియస్ గారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఆయన 2వ శతాబ్దానికి చెందినటువంటి గురువు, పీఠాధిపతి, అలాగే ప్రభువు కోసం మరణించినటువంటి గొప్ప పునీతుడు. తల్లి తిరుసభను అనేకమైనటువంటి కష్ట సమయాలలో ఆయన రచనల ద్వారా తల్లి తిరుసభను కాపాడినటువంటి వ్యక్తి, తల్లి తిరుసభను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి పునీత ఇరేనియస్ గారు. అందుకనే ఆయన యొక్క స్మరణ ఈరోజు తల్లి తిరుసభ చాలా ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరులారా, ఆయన యొక్క దీవెనలు మనందరి మీద కుమ్మరించబడాలి అని, ఈ దివ్య పూజా బలిలో అందరం కూడా యోగ్యంగా పాలు పంచుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని
అందరం కూడా కళ్ళు మూసుకుని మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను. తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను. తెరచాపలేని నావల్ల అల్లాడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృప చూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరింపవు. పునీత ఇరేనియాను మీ సేవలో ఫలింపచేసినట్లు మమ్మందరినీ దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనముల వరకు. సిద్కియా అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వ సైన్యములతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబిలోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రకారము చుట్టూ ముట్టడి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడికి కొనసాగించెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కుటము కాగా ప్రజలకు తిండి దొరకదయ్యను. అంతటా కల్దీయ శత్రువులు ప్రకారములను కూల్చివేసిరి. బబులోనీయులు నగరమును చుట్టుముట్టియున్నను యూదారాజు రానువ వారు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యానవనము ప్రక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి. కానీ కల్దీయుల సైన్యము వారి వెంటబడి యెరికో మైదానమున సిద్కియాను పట్టుకొనిరి. అతని సైనికులందరూ సిద్కియాను విడిచి పారిపోయిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా యందు విడిది చేయుచున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచ్చట బబిలోనియ రాజు యూదా రాజునకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటు పిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని ఇత్తడి గొలుసులతో బంధించి బబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పరిపాలన కాలము 19వ ఏట 5వ నెల 7వ నాడు బబిలోనియా రాజునకు అంగరక్షకుడును అధిపతియునైన నెబుసరదాసు యెరూషలేమున ప్రవేశించెను. అతడు దేవాలయమును రాజప్రసాదమును పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతనితోనున్న కల్దీయ సైనికులు పురప్రకారములను పడగొట్టిరి. నెబుసరదాను పట్టణమున మిగిలియున్న జనమును చేతి పనివారిని బబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను పొలములను సాగు చేయుటకు వదిలివేసెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4వ వచనం వరకు. బోధను ముగించి పర్వతము పైనుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకిష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతటా యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయములను ఎవరితో చెప్పవలదు? నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకలు సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని గనక మనం చూసినట్లయితే ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పర్వతము పైన తన బోధను ముగించిన పిమ్మట ఆయన పర్వతము నుండి కిందకు దిగి రాగానే అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ రోజులలో ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సువార్త పరిచర్య చేసినా జనాలు వేల సంఖ్యలో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అంటే, వారిలో ఉన్నటువంటి బాధలు, వారిలో ఉన్నటువంటి సమస్యలు ఆయన వెనకాలే వెళ్ళి ఆ బాధలు పోగొట్టుకునేంత దాహాన్ని వారికి కలగజేసింది. ఎవరు వైద్యులు లేరు, వాళ్ళ బాధను, వాళ్ళ సమస్యను విని వాటి పరిష్కార మార్గాలను ఇచ్చే నరమాత్రుడు కనిపించటం లేదు. ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా బాధలు, సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షం కావటం వాళ్ళకు కొండంత బలముగా మారిపోయింది. అందుకనే ఆయన ఎక్కడికి వెళుతున్నాడో ముందుగానే పసిగట్టి ఆ వాతావరణాన్ని తెలుసుకుని, రోడ్లు ఉన్నా లేకపోయినా, దారులు ఉన్నా లేకపోయినా, అడవుల గుండా అయినా, సముద్రాల గుండా అయినా, పర్వతాల గుండా అయినా ప్రజలు ఆయనను వెతకటానికి గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, వాళ్ళతో రోగస్తులను కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. పక్షవాత రోగులను నలుగురు మోసుకుని వెళ్ళటం, మరి కుంటివారు వెళ్ళటం, గుడ్డివారు వెళ్ళటం, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వెళ్ళటం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో యేసు ప్రభు యొక్క శిష్యులు కదా, ఆసక్తి కూడా వాళ్లకు ఉంది కదా, వాళ్ళ నీడ పడినా కూడా సరిపోతుంది, ఈ రోగులకి స్వస్థత లభిస్తుంది అని పేతురు గారు వెళ్ళినా, పౌలు గారు వెళ్ళినా ఆ రోడ్డుకి ఇరువైపులా రోగస్తులను పరుండబెట్టేవాళ్ళంట. మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు అంటూ ఉన్నారు, నా దగ్గర వెండి బంగారం లేదు, ప్రభు నామములో నేను స్వస్థతనిస్తున్నాను అని అనేక మందిని స్వస్థపరిచినట్లుగా. ప్రియ సహోదరులారా, ఇదిగో ఇది కారణం. ఎందుకు గుంపులు గుంపులుగా ఆయన వెనకాల వెళుతూ ఉన్నారు అంటే, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవడానికి, ఆయన ద్వారా వాడుకున్నటువంటి బాధల నుండి, బంధకాల నుండి, పాప శాపాల నుండి విడుదల పొందుకోవడానికి. ఆయనను చూస్తే చాలని, ఆయనతో మాట్లాడితే చాలని, ఆయన నన్ను తాకితే చాలని ఎంతో విశ్వాసముతో వెళుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా,
లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కూడా యేసుప్రభుని చూడాలని వెళ్ళాడు. ఆయన చూస్తే చాలు, ఆయన మా ఇంటికి వస్తే చాలు, నా కుటుంబమే ధన్యమైపోతుందనే విశ్వాసంతో వెళ్ళాడు. అయితే ప్రియ సహోదరులారా, ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మైళ్ళ దూరం రోగంతో ఉండి కూడా ఎందుకు అంత దూరం వెళుతున్నారు అంటే విశ్వాసం. నాలో ఎన్ని రోగాలు ఉన్నా, నడిచే ఓపిక సహనం లేకపోయినా, ఆ యొక్క పవిత్ర మూర్తిని, ఆ ప్రభువును చూస్తే చాలు, తప్పకుండా నేను రోగాన్ని విడనాడుకుని ఆరోగ్యముతో తిరిగి వస్తాననే పూర్తి నమ్మకంతో గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. ఈ సహోదరు, ఈరోజు ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్యలో నుండి ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి సాష్టాంగపడి, అయ్యా నీకిష్టమైనచో నన్ను తాకి స్వస్థపరిచయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే, అంతమంది జనాల మధ్యలో నుంచి ఒక కుష్ఠి రోగి రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ కాలంలో కుష్ఠి రోగులు ఆ పర్వతాలలో ఉండాలి, కొండలలో ఉండాలి, ఊరి బయట ఉండాలి. వాళ్ళను ఒక అంటరానేటువంటి మనుషులుగా వాళ్ళను పరిగణిస్తూ ఉండేవాళ్ళు. సమాజంలోనికి రావడానికి, ఏదైనా కొనుక్కుని వెళ్ళడానికి, సమాజంలో ఈదులలో నలుగురితో తిరిగే అవకాశము వాళ్లకు లేదు. వాళ్ళు శపించబడిన వారిగాను, పాపాత్ములుగాను, అంటరాని వాళ్ళుగాను ఆనాటి సమాజం వాళ్ళను పరిగణిస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో తన బాధను తాళలేక, భరించలేక, నన్ను చంపినా పర్వాలేదు, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి తన బాధను భరించలేక ఆ ప్రభువును చూస్తే చాలు, ఇదిగో ఈ యొక్క భయంకరమైన రోగము నుండి నాకు విడుదల పొందుకుంటాను అనే విశ్వాసముతో ఆయన ఆ గుంపుల్లో నుంచి వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి, అయ్యా మీకు ఇష్టమైనచో, నేను కుష్ఠరోగిని, వీళ్ళందరినీ మధ్యలో నుంచి నేను వచ్చాను అని నా మీద కోపగించుకోక, మీకు ఇష్టమైతే అయ్యా మీ జాలి కనికరాన్ని బట్టి నన్ను స్వస్థపరచండి అని ఆ యొక్క కుష్ఠరోగి ప్రాధేయపడి అడుగుతున్నట్లుగా మనం ఈరోజు సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులే వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులే తారతమ్యాలు చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభువుకు మాత్రం అందరూ సమానులే. రోగులైనా, ఆరోగ్యవంతులైనా, ధనికులైనా, పేదవాళ్ళైనా, పాపాత్ములైనా, అభాగ్యులైనా ఆయన దృష్టిలో అందరూ సమానులే. ఎవరు ఏ సమయంలో ఆయన దగ్గరకు వచ్చినా ఆయన దీవించి పంపిస్తూ ఉంటాడు. ఎవరు ఏ ఆపదలో, ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినా వాళ్ళను వట్టి చేతులతో వదిలిపెట్టడు. ఇది ఆ దేవునిలో ఉన్నటువంటి, ఆ ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ప్రియ సహోదరులారా, అంతమంది ముందు ధైర్యంగా వచ్చినటువంటి కుష్ఠరోగిని తాకి, నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందుము అని చెప్పి, నీవు ఎక్కడా ఎవరికి కూడా చెప్పకుండా డైరెక్ట్గా అర్చకులకు, యాజకులకు కనిపించు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యాజకులకి ఎందుకు కనిపించమని చెప్పాడు? ఆయన తర్వాత యాజకులే ఈయన రోగియా కాదా అని నిర్ధారించవలసినటువంటి వ్యక్తులు. యాజకులు మాత్రమే ఈయన రోగముతో ఉన్నాడా, కుష్ఠితో ఉన్నాడా, ఎలాంటి బంధకాలలో ఉన్నాడు అని నిర్ధారించి, ఈయన అవునా కాదని నిర్ధారించి చెప్పగలిగినటువంటి ఆత్మ ఆ యాజకులకు మాత్రమే ఉన్నది. అందుకని యాజకులకు కనిపిస్తే ఇంకా నీవు ఆ కుష్ఠి రోగములోనే ఉన్నావా లేదా అనేది వారు మాత్రమే నిర్ధారించి చెబుతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈయన వెళ్ళి అర్చకులకు కనిపించాడు, అర్చకులు యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అది మాత్రమే కాదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రియ సహోదరులారా, మేలు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి కానుకలు సమర్పించాలి. ఆయన చేత, దేవుని చేత మేలు పొందినటువంటి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి, దేవుని చేత రక్షించబడినటువంటి ప్రతి నరమాతృడు కూడా కానుకలు సమర్పించాలి. ఇది మోషే ధర్మశాస్త్రంలో చాలా చక్కగా రాయబడి ఉంది. పంటలు పండాయి అంటే, నీ యొక్క జంతు సంపద ఎక్కువగా అభివృద్ధి కలిగింది అంటే, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతున్నారు అంటే,
ప్రతి మేలుకై కృతజ్ఞత బలి అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని చేత నీవు పొందిన ప్రతి మేలుకై కృతజ్ఞత అర్పణ లేదా కృతజ్ఞత కానుక అనేది తప్పకుండా చెల్లించుకోవాలి. ఇక రెండవ బలి లేదా రెండవ కానుక, నీవు పాపము చేశావా, దేవునికి విరుద్ధంగా జీవించావా, అనేకమైన రోగాలు పాలవుతూ ఉన్నావా, అనేక కష్టాలు, బాధలు, సమస్యలు ఒకదాని తర్వాత నిన్ను ఒకటి వెంటాడుతూ ఉన్నాయా, నీవు చెల్లించుకోవలసినటువంటి బలి లేదా కానుక ఏమిటంటే పశ్చాత్తాప బలి లేదా పాప పరిహారపు బలులను, పాప పరిహారపు కానుకలను నీవు సమర్పించుకోవాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారము 2 ప్రత్యేకమైనటువంటి బలులు లేదా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నీవు పొందుకున్నటువంటి మేలులకై కృతజ్ఞతా బలి లేదా కృతజ్ఞత అర్పణ, నీవు చేసినటువంటి పాపాలకై పశ్చాత్తాప బలి లేదా పాప పశ్చాత్తాప పరిహారపు బలి, ఈ 2 బలులను సమర్పిస్తూ ఉంటారు. అందుకని ఈరోజు కుష్ఠరోగి తన జీవితంలో పొందుకున్నటువంటి మేలులకై మోసే ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయానికి వెళ్ళి కానుకలు సమర్పించుకొని దేవుని స్తుతించను అని ఈరోజు మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దేవుని చేత అనేక మేలులు పొందుతూ ఉంటున్నాం. ఆరోగ్యము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, మన బిడ్డల యొక్క అభివృద్ధి కావచ్చు, మన బిడ్డల యొక్క విజయము కావచ్చు, రకరకాలుగా మనల్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క దీవెన, ఇది దేవుని ద్వారానే నేను పొందుకున్నాను అని విశ్వసించి గ్రహించినటువంటి నిజమైనటువంటి భక్తుడు అయితే, భక్తురాలు అయితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. మరి కృతజ్ఞత భావం ఎక్కడ రుజువు అవుతుంది అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా, దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి ప్రార్థించి స్తుతించి నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క స్తోమతను బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అభివృద్ధిని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కానుకలు సమర్పించుకోవటం అనేది ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంది. నీ విశ్వాసాన్ని అది బయలుపరుస్తుంది, నీ కృతజ్ఞత భావాన్ని అది వ్యక్తపరుస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మొక్కుకుంటాం మనం. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో, అనేకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూ ఉంటే మొక్కుకుంటూ ఉంటాం. వేళాంగినికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటాను అని, లేకపోతే ఒక మంచి దేవాలయానికి వెళ్ళి, గుణదలకు వెళ్ళి, మంచి పుణ్యస్థలానికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటామని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం మొక్కుకుంటాం. చాలాసార్లు చూశాను ప్రియ సహోదరులారా, బాధ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మొక్కుకుంటూ ఉంటారు. ఆ సమస్య తీరిపోయిన తర్వాత ఆ మొక్కుబడి మర్చిపోతూ ఉంటారు, ఆ దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఏదో ఒక సమస్యకు, ఇబ్బందికి గురి అవ్వటం, ప్రాణాపాయమైన పరిస్థితులు మళ్ళీ వచ్చి పడటం ద్వారా మళ్ళీ అయ్యో నేను ఆ రోజు దేవునికి ఇస్తానన్న కానుక ఇవ్వలేదే, అందుకని ఈ రోగం వచ్చింది అని, ఆ రోజు ఇచ్చినటువంటి మాటను తప్పాను, అందుకనే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, మన దేవుడు శపించే దేవుడు కాదు. నీవు ఏ పరిస్థితిలో వచ్చినా కూడా రక్షించే దేవుడు, నీవు ఏది అడిగినా కూడా మాట నిలబెట్టుకునే దేవుడు, నీవు ఏది ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనను ఫలింపచేసే దేవుడే మన గొప్ప దేవుడు. మరి దేవుడు తన ఇచ్చిన మాటను తప్పకుండా మనల్ని దీవిస్తూ ఉంటే, మరి ఆ దీవెనలు పొందుకున్నటువంటి మనం మాత్రం మాట తప్పుతూ ఉంటాం. మనం మాత్రం అది గుర్తించుకోము, మనం మాత్రం ఆ మేలుకై కృతజ్ఞతలు తెలియచేయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుష్ఠి రోగి మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యాన్ని గమనించాలి. ఇదిగో ఆయనలో ఉన్నటువంటి కుష్ఠి రోగాన్ని తొలగించుకున్నాడు. యేసు ప్రభు చెప్పినట్లు యాజకుల దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థనలు చేపించుకున్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుకలు సమర్పించుకుని గొప్ప విజయముతో, సంతోషముతో, మరి ఆరోగ్యముతో మరి అక్కడి నుంచి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసం అంటే కావలసిందల్లా అడిగి ఆయన ద్వారా పొందుకోవటం మాత్రమే కాదు, కేవలం తీసుకోవటం మాత్రమే కాదు, కృతజ్ఞతా భావముతో దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి దేవునికి చెల్లించడం కూడా చాలా ముఖ్యము. దేవుని యొక్క సన్నిధిలో అర్పణలు సమర్పించడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చిన్నారి బాలయేసును తీసుకొని మరి వాళ్ళ పరిస్థితిని బట్టి 2 పావురపు పిల్లను లేదా గువ్వలను తీసుకొని మరి దేవుని సన్నిధిలో సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏటా వెళ్ళి మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు సమర్పించుకొని కానుకలు సమర్పించుకుని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడయ్యుండి కూడా, దేవుని యొక్క తల్లిదండ్రులు అయ్యుండి కూడా వాళ్ళే దేవుని యొక్క ఆలయంలో కానుకలు సమర్పించినప్పుడు పాపాత్ములము, బలహీనలము, మానవులమైనటువంటి మనమందరం కూడా దేవుని చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞత ప్రార్థనలు చేయాలి. అలాగే దేవుడు మనకిచ్చిన దానిని బట్టి కృతజ్ఞత కానుకలను కూడా దేవుని మహిమార్థమై మనం చెల్లించుకోవటం ఎంతో ఆశీర్వాదకరమైనది అని ఈరోజు పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు కుష్ఠరోగి మీ ముందు సాగీలపడి ప్రాధేయపడి అడుగుతున్నాడయ్యా, మీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచండి అని. ఆ దీనుని ప్రార్థన, ఆ అభాగ్యుని ప్రార్థనను మీరు ఆలకించి స్వస్థత పరిచినట్లుగా ప్రభా, ఇదిగో మీ ముందు అనేకమైనటువంటి సమస్యలతో, బాధలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో చేరి ఉన్నాము దేవా. మా అందరి ప్రార్థనను ఆలకించమని, మా అందరి కుటుంబంలో ఉన్న బాధలు, సమస్యలు తొలగించమని, మా అందరిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించమని, మాలో ఉన్న మానసిక శారీరక సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఆ కుష్ఠరోగి మీ చేత మేలులు పొంది కానుకలు సమర్పించుకుని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశాడు. కానీ ప్రభువా, మా జీవితంలో మీరు అనేకమైనటువంటి మేలులు చేసినా మీకు ఇవ్వడానికి మాత్రం మనస్సు రావటం లేదు. కృతజ్ఞతలు తెలియచేయడానికి మాత్రం మా యొక్క హృదయం సహకరించటం లేదు. ప్రభువా, మా యొక్క హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చండి ప్రభువా. మేము కేవలం తీసుకోవటం మాత్రమే కాదు, ఇచ్చే మనస్తత్వాన్ని కూడా మాకు దయచేయమని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసే మంచి మనస్సును కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈనాడు దివ్య పూజా బలులో పాలు పంచుకునే ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభువా. వారు ఎక్కడ ఉన్నారో, ఎక్కడికి వెళుతున్నారో, మరి ఏ పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వీసాల కోసం, విదేశాల్లో పనిచేయటం కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభువా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా. అనేకమైన బిజినెస్లు చేయడానికి ఆశపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభువా. స్థలాలు అమ్ముడు కావటం లేదని, గృహాలు అమ్ముడు కావటం లేదని అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఫోన్ల ద్వారా ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని తెలియపరిచి ఉన్నారో, ప్రార్థించమని కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా మీ ఉన్నతమైన నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాను. వారి రోగాలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా వారి సమస్యలను బట్టి, బాధలను బట్టి మెసేజెస్ పంపిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి సమస్యలు తొలగించమని, వారి బాధలు తొలగించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మరి ల్యాండ్ సమస్యల నుండి, విడాకుల సమస్య నుండి, కుటుంబ సమస్య నుండి, అనారోగ్య సమస్యల నుండి ఈ బిడ్డలందరికీ విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి దేవా.
మరి కుష్టివాడు ప్రార్థించినట్లుగా మీ చిత్తమైతే మా కుటుంబాన్ని, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, మేము చేసే ప్రతి పనిలోనూ తోడుగా ఉండమని, స్కూల్కి వెళుతూ చదువుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకితమయ్యా, అంకితం ప్రభో నా జీవితం నీ శరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకు మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. అందరూ కూడా మోకరిద్దాం. ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చబోతున్నాడు ప్రభు. విశ్వాసముతో మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరము
రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణన చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. వారి బిడ్డలకు మంచి చదువు, జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, ఆ కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై దివ్య పూజా బలుల ద్వారా, లైవ్ టెలికాస్టుల ద్వారా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ
ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరీమాతతోనూ ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునీత ఇరేనియస్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి మనందరి ఉద్దేశాలు పైకి లేవనెత్తబడాలి. అతి త్వరలోనే వాటికి జవాబును దయచేయమని ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనందరి కార్యాలు నెరవేరాలి అని ఆ గొప్ప దేవుని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవించడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం, నాయద ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
నిలిచితివే. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. ఆరాధనా 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 ఆరాధనా. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతున్. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదనని ప్రభు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11-15 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవాహారముతో మమ్ము నింపి నూతనీకరించుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించిన పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనాలు.